ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు అత్యంత విలువైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. వాక్యాన్ని వింటున్నారు, మంచిది. వాక్యాన్ని షేర్ చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఎంతో ప్రయాసపడి జరిగిస్తున్న ఈ యొక్క పరిచర్యను మీరు సపోర్ట్ చేయాల్సిందిగా, మీరు లైక్ చేసి మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేసి మీరు మాతో పాటు దేవుని యొక్క రాజ్య స్వార్థలో పాలిభాగస్తులుగా ఉండాల్సిందిగా నేను హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనము. సామ్ చాప్టర్ 37 verse 9. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. Those who wait for the Lord shall inherit the land. దేవుని మాటలను మనం నిశితముగా పరిశీలించగలిగితే దేవుడు అద్భుత రీతిన ఈరోజు మనకి ప్రామిస్ చేస్తున్నారు. ఏంటి ఆ ప్రామిస్ అంటే, నీకు ఆయన తన వాటిని స్వతంత్రించబోతున్నారు. అనగా వంశపారపర్యంగా కొన్నిసార్లు పెద్దల నుంచి లేదా తల్లిదండ్రుల నుంచి, మన తాత ముత్తాతల నుంచి మనకి ఆస్తులు సంక్రమిస్తూ ఉంటాయి కదండి. అది నా హక్కండి అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే నేను ఆయన మనవన్ని లేదా మనవరాల్ని, సో మా తాతగారి పైన ఆస్తి ఉన్న దానిని నేను పొందుకోగలను. దట్ ఈజ్ మై రైట్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ప్రకారం అది నా హక్కు. ఈరోజు నీకు దేవుడు ఒక హక్కునిచ్చాడు. ఏంటండి ఆ హక్కు? దేవుడు బిడ్డగా నువ్వు మార్చబడ్డావు. వెన్ యూ బిలీవ్ జీసస్ క్రైస్ట్, వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, ఆయన్ని అంగీకరించిన మరు నిమిషమే యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని కుమార్తెవు, కుమారుడవు. హల్లెలూయా. సో దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆయన యొక్క ప్రతి వాటిని నీకు స్వతంత్రిస్తాను. ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. నువ్వు ఏది కోరుకుంటున్నావో ఈరోజు నాకు తెలియదు. దేన్ని నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావో నాకు ఐడియా లేదు. కానీ దేవుడు అన్నాడు, ఐ విల్ గివ్ యూ. నేను దాన్ని నీకు ఇవ్వబోతున్నాను. ఆమెన్. అది నీకు వస్తుంది, పొందుకోబోతున్నావు. దేవునికి స్తోత్రం. ఎందుకు వస్తుంది, ఎందుకు అది నీకు ఇవ్వబడుతుంది అంటే, దేవుడు అంటున్నాడు, నేను ఈ లోకాన్ని సృజించి ఉన్నాను. ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ ఎర్త్ అండ్ ఇన్ దిస్ ఎర్త్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు ద గాడ్. అంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా దేవునికి చెందినది. అంటే మన తండ్రి అయిన దేవుని నుంచి మనం ఏం చేయకోగలం అంట, పొందుకోగలం. దాన్నే ఈరోజు రిమైండ్ చేస్తున్నారు, దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. వాట్ ఎవర్ యు ఆస్క్ ఐ విల్ గివ్ యూ అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏదైతే అడుగుతావో దాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. సహోదరుడా, నువ్వు అడిగిన ఉద్యోగం, నువ్వు అడిగిన వ్యాపారం, నువ్వు అడిగినటువంటి ఆశీర్వాదం, నువ్వు అడిగినటువంటి గర్భఫలం, నువ్వు కోరుకుంటున్నటువంటి వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడు దాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మకం. అయితే ఏం చేయాలండి అంటే, వాక్యం సెలవిస్తుంది, హూ ఎవర్ వెయిట్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం ఎవరైతే వెయిట్ చేస్తారో, ఆయన ఇచ్చేంత వరకు ఎవరైతే సహిస్తారో వాళ్ళకి అది ఇవ్వబడుతుంది. అంతేగాని ముందే సైన్లు పెట్టేయండి అయ్యా, ముందే ప్రాన్స్ నోట్ల మీద సైన్లు పెట్టేయంటే దేవుడు పెట్టేయడు. యూ షుడ్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద గాడ్. దేవుని కోసం నువ్వు వెయిట్ చేయగలిగితే దేవుడు దానిని నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. కాబట్టి దేవుని కోసం వెయిట్ చేయి. నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అనాలోచితంగా ఆలోచన చేసి తప్పుడు మార్గంలో ప్రవేశించొద్దు. ఈ లోకస్తుల వలె చెడ్డ నిర్ణయాలు తీసుకొని పాపంలో పడిపోవద్దు. అనవసరంగా నీ కుటుంబానికి నువ్వు దూరం కావద్దు. జైలు పాలు అవ్వద్దు. వ్యర్థమైన పనులు చేయొద్దు. దేవుడు వెయిట్ చేయమంటున్నాడు. వెయిట్ చేయి. నువ్వు అడిగిన దానికంటే నూరంతలుగా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నమ్మినట్లయితే ప్రార్థన లేకి, అవును ప్రభువా, ఏదైనా ఇవ్వగలవు నాయన. ఈ లోకంలోని సమస్తము నాదే అంటున్నారు. అయ్యా, మీకోసం వేచి చూసే వారికి సమస్తాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు.
అందును బట్టి స్తోత్రాలు. బిడ్డలకు తండ్రి మీరు వాగ్దానం చేసిన రీతిగా వారు అనుకున్న దానికంటే ఎక్కువగా దయచేయమని, మంచి ఆరోగ్యమును శక్తిని అనుగ్రహించమని, కుటుంబంలో సమస్యల నుంచి, శోధనల నుంచి, భర్త భార్య వేధింపుల నుంచి విడుదల అనుగ్రహించమని, అదే రీతిన అప్పులు అనే సమస్య నుంచి లేవనెత్తమని, కష్టార్జితాన్ని ఆశీర్వదించమని, అయా ఈ రోజున పనులు ప్రయత్నాలను కూడా దీవించండి. చేస్తున్న ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి ఆయన, మీరే తోడేయండమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంన ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక.